హాయ్ అండి, నమస్కారం. ఇలా కొరమేను కూర ఎలా ఉండాలో చూపిస్తాం. నేనండి కొరమేను బాగా జిగురుగా ఉంటుంది, బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగా శంకు అవి తీసుకోవాలండి, బాగాను జారిపోతూ ఉంటుంది. అలాగా ఇసుకో లేకపోతే కొంచెం బూడిదో తీసుకుంటే చెయ్యి కొంచెం జంకరవ్వదండి, బాగుంటుంది. అలా చేసుకోవాలండి. అదే చూస్తున్నారు కదండి, అలాగే దాన్ని బాగా రెక్కలు అలాగా పక్క అవి కోసుకునండి, బాగా తోముకుంటే దాన్ని ఉన్న జిగురంతా పోయి బాగుంటుందండి. అలా తెల్లగా వచ్చే వరకు బాగా తోముకుంటే అండి నీట్గా ఉంటుంది. నీసు వాసన అది రాదండి, బాగుంటుంది. అలా మధ్య మధ్యలో నీరు వేసుకుంటా కడుక్కుంటే అండి బాగుంటుంది. కళ్ళు కూడా వేసుకుంటే ఆ నీసు కొంపు అది రానవదండి. అదిగోండి, ఇప్పుడు సింకు నేను తీస్తున్నాను చూడండి, అలాగా దాన్ని అటెంప్ట్ కొద్దిగా దాన్ని విడిసి అవి పక్కన ఉన్నవి తీసుకుంటే అండి అలా కోసుకుని దవడకాడ ఉంటాయండి, ఇలాగా పోరాల కింద అవి మళ్ళీ ఏరిపాటుగా కోసుకునండి తీసుకుంటే నీట్గా ఉంటుందండి. వాసన సింక్ అలా కోసుకుంటే అండి బాగుంటుంది. దాన్ని కూడా మళ్ళీ ఏర్పాటుగా అలా పోతే దాన్ని ఉన్నది వస్తుందండి. అది తీసేస్తే లోనున్న ఇంకా బాగుంటుందండి నీట్గా. అలా ముక్కలు దగ్గరగా కోసుకుంటే అండి కొంచెం ఇది దలసరండి చేప, అలా చిన్నగా కోసుకుంటే ఫ్రైకైనా ఎగురికైనా మళ్ళీ పులుసు బాగోదండి. దగ్గరగానే చిన్నగానే కోసుకోవాలండి, దలసర కోసుకున్న గమ్ముని ఒకదండి. చిన్న ముక్కలు కోసుకుంటే బాగుంటుంది, ఫ్రైకైనా బాగుంటుంది, ఎగురికైనా బాగుంటుంది. ముక్కలు కూడా కొంచెం కనబడతాయి. అలా బాగా కడుక్కునండి మొత్తం అంతా. మళ్ళీ దీంట్లో కళ్ళుప్పు కూడా వేసుకుంటే అండి చాలా నీట్గా ఉంటుంది. అంత మాట అలా కడుక్కు అంటే బాగా కడుక్కుని కొద్ది వస్తుందండి. దీనిలో ఉన్న ఇది చేప తీరు అంతా అలా నీట్గా ఉంటుందండి. అలా కడుక్కుంటే బాగుంటుంది. అలా నూనె పోసుకునండి, ఆ నూనె కాగాక ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయ ముక్క ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కల కింద అయినా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో ఆడుకుంటే ఉడుకు కింద కూడా ఉంటుందండి. ఎలా బాగుంటే అలా వేసుకోవచ్చు. అది ముందు పసుపు వేసుకోవాలండి, ముక్కలు ఏర్పాటుగా ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి కాబట్టి పసుపు, కొంచెం కళ్ళుప్పు, తగినంత కారం. ఇంట్లో వాళ్ళు ఎంతవరకు తింటారో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని తగ్గ కొంచెం నీసు కాబట్టి ఎక్కువ కొంచెం కారం వేసుకుంటేనే మంచిదండి. నీసు కదా, అది తగినంత కారం వేసుకునండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి కాబట్టి ఇవన్నీ అలా కలుపుకోవాలండి. కలుపుకుని ఉంచుకుంటే ముక్కకి అలా పడుతుంది అన్నమాట అండి, బాగుంటుంది. అలా కలిపేసుకున్నాకండి నీట్గాను అన్ని ముక్కలను ఇలాగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే అండి, అంటే చేపల కూర కదా కొంచెం నీట్గా ఉంటుంది, నీసుకంపది. ఇలా ఈ కలుపుకున్నాయి అలా పెట్టుకుంటే అండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏం చేతంటే ఈ చేప అనే కాదు, ఏ చేప అయినా సరే అండి, మనం వేడి తగిలేటప్పటికి ఇడిపోతుందండి ముక్క. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపిని అందులో వేసుకున్నాను. ముక్కలో తగినంత నీళ్ళు, ముక్క ములిగేలాగే ఉండాలండి, లేకపోతే నీసుకొని పోతుంది కాబట్టి అలాగా అనుకునేయండి గుడ్డతో అని తగినంత నీళ్ళు పోసుకునండి ముక్క సరిపాటుగా. అప్పుడు మూత పెట్టేసుకుంటే అండి మళ్ళీ అల్లం పేస్ట్ ముందు వేసుకుంటామండి. తర్వాత దీనికి ఏంటంటే మసాలా తగలకూడదండి. అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర కొద్ది మిక్సీలో ఆడుకునండి దగ్గరికి ఉడికాక వేసుకోవాలండి. వేసుకుని కొంచెం నీరు ఉందనగా వేసుకునండి. అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను, ఉప్పు అది చూసుకుని. బాగా కొంచెం ఉడికితే అండి నీట్గా బాగుంటుంది. దగ్గరికి ఉడికాక కొంచెం ఇది కూడా కొత్తిమీర కూడా వేసుకుంటే అండి దానికి రుచి వస్తుందండి. అలా వేసుకున్నాక కొంచెం మూత పెట్టుకోండి. ఏం చేద్దంటే కొంచెం నీరు అది ఉంటే లాగి ఈలోగా కొత్తిమీర కూడా మగ్గుద్ది కాబట్టి. చూసారు కదండి కొరమేను కూర ఎలాగా చేసాను.
నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. నమస్తే.